ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి మిడ్ వ్యాలీ సిటీ క్లబ్ హౌస్లో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కొల్లిపర వాణి ఆధ్వర్యంలో గురువారం మహిళా భక్తులు సామూహిక సౌందర్య లహరి పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ లక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంకల్పం, అమ్మవారి స్తుతి, శ్రావణ లక్ష్మి స్తోత్రాలు, అష్టోత్తర పూజలు జరిపారు. అనంతరం మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక సౌందర్య లహరి పారాయణం చేశారు. ముఖ్య అతిథిగా సాహితీవేత్త, వ్యాఖ్యాత ఏవీకే సుజాత హాజరై సౌందర్య లహరి పారాయణ విశిష్టతను వివరించారు. యోగా మార్గంలో శంకరాచార్యులు కైలాసం వెళ్ళినప్పుడు స్వామివారు 5 స్ఫటిక లింగాలు ఇచ్చారని, అయితే అమ్మవారు కూడా తాను బిడ్డను పిలిచినట్టు శంకరాచార్యుల వారిని పిలిచి సౌందర్య లహరి పుస్తకాన్ని ఇచ్చిందన్నారు. సౌందర్య లహరి పారాయణం చేయటం పూర్వజన్మ సుకృతమన్నారు. శ్రావణ మాసంలో నిర్వాహకురాలు వాణి మహిళా భక్తులచే సామూహిక సౌందర్య లహరి పారాయణం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం సుహాసినీలకు పసుపు, కుంకుమలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మిడ్ వ్యాలీ సిటీ మహిళా భక్త బృందం ప్రతినిధులు కొల్లిపర ఉమా, శ్రీదేవి, లోహిత, ఏల స్వర్ణకుమారి, దుర్గి శ్రీదేవి, పరుచూరి లక్ష్మి, దేవి, సీతాకుమారి, రాణి, పద్మ, సీత, మన్నెం మీనాక్షి, సామ్రాజ్యం, నాదెండ్ల క్రాంతి, నాగరాణి, సత్యవాడ మీనాక్షి, కొండబ్రోలు నిర్మల, లీలా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రతి సువాసినిలో కూడా మనకి అమ్మవారు దర్శనమిస్తోంది. ఎందుకంటే అమ్మవారికి సువాసిని అర్చన ప్రీత. అసలు మొట్టమొదట సువాసిని పూజ చేసింది లలితమ్మే. తనలోంచి నిత్యాదేవతలని 15 మందిని సృష్టించి భండాసుర వదకపోయేటప్పుడు ఆ తల్లి సువాసిని పూజ చేసింది. కాబట్టి మొట్టమొదటి ఆమె చేసిన ఈ సువాసిని పూజను ఇవాళ మిడ్ వ్యాలీలో మన అందరం కూడా చేసుకుంటున్నాము. శ్రావణ మాసం మనకు తెలుసు, చారుమతి అందరితో కలిసి చేస్తుంది. నేను వాణి లక్ష్మి గారు నాకు ఒకటే మాట చెప్పారు, అమ్మ నా పేరు చెప్పొద్దు, అందరి పేరు చెప్పండి అన్నారు. ఆమె సంస్కారానికి, మమకారానికి, సహకారానికి, ఉపకారానికి నమస్కారం. ఎందుకంటే నా ఒక్క పేరు కాదమ్మా, ఇది మా అందరి సమిష్టి కృషి అని చెప్పారు ఆవిడ. మరి మిడ్ వ్యాలీలో ఉన్న మహిళలందరి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, దాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనందరం ఇచ్చేసాము. సౌందర్య లహరి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్వై 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 నమో నమః. శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాసం వెళ్ళారట. అది సాధ్యమేనా అంటే తప్పకుండా సాధ్యం. అలా వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు అక్కడ స్వామివారు శంకరులు, ఆయన భక్త వశంకరులు కదా, అందుకని వారికి శంకరాచార్యుల వారికి 5 స్ఫటిక లింగాలు ఇచ్చారు. వాటిని స్వామి అన్ని చోట్ల ప్రతిష్ఠించారు. అయితే అమ్మ ఇచ్చినప్పుడు అయ్యవారు కూడా ఏదో ఒకటి ఇస్తారు కదా, మరి అయ్యవారు ఇచ్చినప్పుడు అమ్మ కూడా ఇవ్వాలి కదా. నాన్న ఇలా రా అని పిలిచి, బిడ్డను పిలిచినట్టు పిలిచి ఆది శంకరాచార్యుల వారికి అమ్మ ఈ సౌందర్య లహరి పుస్తకం ఇచ్చింది. ఎంత అదృష్టం! మన జీవితంలో అమ్మ అయ్య ఇద్దరు ఉంటేనే మనం అమ్మయ్య అనుకోవచ్చు. అమ్మయ్య మనం ఇవాళ హాయిగా ఉన్నాము అనుకోవచ్చు. కాబట్టి అమ్మ ఆ పుస్తకం ఇవ్వగానే పక్కన నందీశ్వరుడు ఉన్నట్ట. ఇలా ఇవ్వ ఆ పుస్తకం తీసుకున్నాడు. మనకు ఒక సామెత ఉంటుంది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని. అలాగే తీసుకొని ఆ పుస్తకంలో దాని సగం 41 స్తోత్రాలు మాత్రమే ఈయనకిచ్చి ఇవి చాలే అన్నట్ట. అదేంటండి అంటే లోకానికి అంతా చెప్పకూడదు అంటే అమ్మ ఇచ్చింది కదా నాకు, అమ్మ జగజ్జనని, విశ్వజనని, పరమపావని, ఆ తల్లి ఇచ్చింది కదా అన్నట్టు శంకరాచార్యుల వారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈ అమ్మవారు మనకి ఇచ్చిన అవకాశం, శ్రీ మాత్రే నమః, ఈ అవకాశం ఇచ్చిన అమ్మవారికి కృతజ్ఞతగా ఉండాలనుకుంటున్నాను. మిడ్ వ్యాలీలో అందరం కలిసి చేసుకోవటం వల్ల చాలా సంతోషంగా ఉంది. సౌందర్య లహరి ఇదే మొదటిసారిగా మనం ఈ మిడ్ వ్యాలీలో చేసుకుంటున్నాము. అది ఇంకా ఆనందంగా, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. ఫస్ట్ నేను ఒక్కదాన్ని నేర్చుకున్నాను. తర్వాత ఈ అందరికీ కూడా ఈ సౌందర్య లహరి పాడటం చాలా బాగా అలవాటయ్యి అందరూ చాలా స్పష్టంగా పాడుతున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్య అతిథిగా వచ్చిన సుజాత గారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మనకి అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది.
ఈ శ్రావణ మాసంలో ఇలా జరుపుకోవటం చాలా ఆనందదాయకంగా ఉన్నది. మిడ్ వ్యాలీలో అందరు కలిసి జరుపుకోవటం ఇంకా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు కొల్లిపర రోహిత. ఇక్కడ పూజ చేస్తున్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఈ పూజ చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ కాలంలో కూడా ముగ్గురు తోటి కోడళ్ళు ఇంత కలిసిగా పూజ చేయడం మనం ఎక్కడ చూసి ఉండము. వీళ్ళు ఇలా పూజ చేయడం వల్ల ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, మీరు చూస్తున్నట్లయితే చాలా మంది చెయ్యి కలిపి చాలా మంది వచ్చి వీళ్ళని ఆశీర్వదించడానికి వచ్చారు. ఈ సౌందర్య లహరి పారాయణం అనేది మనకి ఆది శంకరాచార్యులు గారు మనకి ప్రత్యేకంగా రాసి మరీ చెప్పినది. అది మన నోటితో చదవడం ఇంకా ఆనందదాయకంగా ఉంది. నా వయసు వచ్చేసరికి 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి నాకు మా అమ్మ వాళ్ళు నాకు చక్కగా ఇలా నేర్పించి ఒక్కొక్క అధ్యాయం మీనింగ్ ఇవన్నీ నేర్పించి మా వాణి మమ్మీ బాగా నేర్పించింది. వాణి మమ్మీ చిన్నప్పటి నుంచే నాకు భగవద్గీత, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి ఇవన్నీ కూర్చోపెట్టి చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్పించడం వల్ల నేను ఇప్పుడు ఇట్లాగా సౌందర్య లహరి పారాయణంలో కూర్చున్నాను. నాలాగా అందరూ సపోర్టివ్గా ఉండండి, అందరూ ఇలాగ పూజలు చేసుకోండి. మేము ఈ మిడ్ వ్యాలీలో ఇది జరుపుకున్నామంటే నిజంగా వాణి గారి ప్రోత్సాహం మాకు ఎంతో ఉంది. ఇది ఇలాగ చెయ్యాలని సంకల్పించారు ఆవిడ. మా అందరికీ కూడా మంచి అవకాశం ఇచ్చారు. మిడ్ వ్యాలీ సిటీలో ఇలాగ మేము కలుసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే 4 days బాగా మాకు తర్ఫీదు ఇచ్చారు, ట్రైనింగ్.